అండి, ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే గోకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం గోకరకాయని నార తీసి ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కొంచెం వేగిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న గోకరకాయ ముక్కలను వేసి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని వేసుకొని మరో 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి మిక్సీకి పట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయి మగ్గే వరకు ఉంచి దీంట్లో కొద్దిగా కొబ్బరి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కొద్దిగా పాలు వేసుకుందాం. కొంతమంది నువ్వుల పొడి కూడా వేస్తారు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. మూత పెట్టి మరో 10 నుంచి 15 నిమిషాలు మగ్గనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ గోకరకాయ కూరను చపాతీలోకి, వేడివేడి అన్నంలోకి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.